సీమంతం ఎందుకు చేస్తారు? సీమంతం అనేది హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు జరిపించే అతి ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. ఆడవారికి జరిగే 16 జాతక కర్మల్లో ఒకటి సీమంతం. దీనికి మరో పేరే జన్మ సంస్కారం. గర్భవతిగా ఉన్న 7వ నెలలో గాని 9వ నెలలో గాని సీమంతం చేయడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటో ఒకసారి చూద్దాం. మొదటి రోజు నుంచి శిశువుకి ప్రాణశక్తి ఉన్నా కూడా మెదడుకు సంబంధించిన చైతన్య శక్తి 7వ నెల నుంచి వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డకు అన్నీ సరిగ్గా తెలియడం అప్పుడే ప్రారంభమవుతుంది అంటారు. ఆ రోజున తల్లికి చక్కగా మంగళ స్నానం చేయించి తర్వాత జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి కాళ్ళకి పసుపు, నుదుట కుంకుమ పెట్టి తలనిండా పూలు అలంకరించి కొత్త చీర కట్టి కూర్చోబెడతారు. కొన్ని చోట్ల హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఆడవారందరూ చేరి ఆమెకి గంధం రాసి కొత్త గాజులు వేసి తమ వెంట తెచ్చిన కానుకలన్నీ ఇస్తారు. చీరలు, తినుబండారాలు ఇందులో ముఖ్యమైనవి. ఇదంతా తల్లిని, కడుపులో ఉన్న బిడ్డని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం అన్నమాట. ఈ తంతు పూర్తయిన తర్వాత మంగళహారతి ఇస్తారు. ఈ సీమంతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మానసికంగా తల్లిని ప్రసవానికి సిద్ధం చేయడం. అంతమంది ముత్తైదువులు, అందులో పిల్లల తల్లులే ఎక్కువగా ఉంటారు. వారిని చూసి ఆమెకు భయం తగ్గుతుంది. ఎంతమంది ఆడవారు ప్రసవం తర్వాత కూడా సంతోషంగా ఉన్నారని ఆమెకు ఒక నమ్మకం కలుగుతుంది. ఇక మరో కారణం ఏమిటంటే, సీమంతం చేసే వరకు అమ్మాయి అత్తవారింట్లో ఉంటుంది. ఇప్పటి వరకు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు, ఇక నుంచి కొన్ని నెలల పాటు మేము చూసుకుంటామని చెబుతూ పుట్టింటికి తీసుకువెళతారు. పుట్టింట్లో పిండి వంటలు, తీపి పదార్థాలు ఇచ్చి తమ సంతోషాన్ని బయట పెడతారు. అత్తవారి ఇంటి నుంచి వచ్చే స్వీట్స్ని అందరికీ పంచి పరోక్షంగా చెప్పేది ఏమిటంటే, మా అమ్మాయి ప్రసవం 2 కుటుంబాలు కలిపి తీసుకున్న బాధ్యత అని. అప్పుడు అమ్మాయికి ఒక ధైర్యం వస్తుంది, నా వెనుక పుట్టినిల్లు, మెట్టినిల్లు ఉన్నాయి అని. ఈ సమయంలో అమ్మాయి వాళ్ళ అమ్మ, అత్తగారు ఇద్దరూ ఒక్కో చీర కానుకగా ఇచ్చి తమ కృతజ్ఞత బయట పెడతారు. అయితే గర్భిణీకి సీమంతం ఎందుకు చేస్తారు అనేదాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. పూర్వజన్మ పుణ్యం వల్ల సంక్రమించేదే ఈ మానవ జన్మం. దానికి చేయాల్సిన వాటిని షోడశ సంస్కారాలు అని అంటారు. అవి జనన పూర్వ సంస్కారాలు, జననాంతర సంస్కారాలు అని 2 రకాలు. గర్భంలో ఉండగా పుట్టక ముందే జరిపే సంస్కారాలలో ఈ సీమంతం అనేది 3వది. దీనికి మరో పేరే సీమంతోన్నయనం. అంతకు ముందు జరిగే 2 సంస్కారాలు గర్భాధానం, పుంసవనం. సీమంతం అనేది కేవలం తొలిచూలప్పుడు గర్భం దాల్చిన 5 గాని 7 గాని 9 నెలల్లో గాని చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. మిగతా 13 సంస్కారాలు జీవితంలోని వేర్వేరు దశల్లో చేస్తారు. ఇక సీమంతం తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్యును కోరుతూ చేసేది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలి అని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. స్త్రీ సంస్కార రూపం సీమంతోన్నయనాఖ్యం కర్మచ తంత్రేణ కరిష్యే అనే సంకల్పంతో సీమంతం చేస్తారు. బలమైన సంతాన సంపదను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మేడిపండ్లు, వనస్పతి వంటి పదార్థాలతో హోమం చేసే సాంప్రదాయము కొన్ని ప్రదేశాలలో ఉంది. గర్భదోషాలను తొలగింపచేసి గర్భ పోషణను అనుగ్రహించాలని హవ్యంతో ఉన్న పాత్రను చూపుతూ భర్తతో పాటు గర్భిణి కూడా దేవతలను భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి అని శాస్త్రవచనం. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.